సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. ఆమేన్. నిజమే, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే దేవుడిని నమ్ముతారో వారందరినీ దేవుడు నీతిమంతులుగా అబ్రహాం వలె దేవుడు తప్పకుండా మారుస్తూ ఉన్నాడు. యేసు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీతిమంతులుగా మారుస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. హల్లెలూయా. ఈరోజు అనేక రకాల విషయాలను బట్టి, సమస్యలను బట్టి చీటికి మాటికి భయపడిపోతూ బెంబేలెత్తిపోతూ ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, నువ్వు ఇక కదిలింపబడు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి. నువ్వు దేవుని పూర్తిగా నమ్మగలిగితే, దేవుని మీద పూర్తిగా ఆధారపడగలిగితే తప్పకుండా నేను ఖచ్చితంగా మనందరము నీతిమంతులంగా మార్చబడతా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్యలు వచ్చినప్పుడల్లా ఊగిపోతూ కదిలిపోతూ బెంబేలెత్తిపోతూ నా సమస్య ఎలా తీర్చబడుతుందో అని చెప్పేసి భయపడుతూ బాధపడుతున్నావేమో. భయపడమాకు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని మరో చోట దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనము ఊరికి కదలించబడమండి, కదలకూడదు కూడా. ఎందుకంటే దేవుని నమ్మాం. ఎవరేం చెప్తే అది వినే విధంగా ఉండకూడదు. మనుషుల మాట వినొచ్చు, కానీ ఆ మాటలకు భయపడకూడదు. మనుషులు వారికి తోచినట్టుగా నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మో, ఈ సమస్య వచ్చిందా, ఇక నువ్వు బాగుపడలేవు, ఇక నీ భవిష్యత్తు మంచిగా ఉండదు, నీ పని అయిపోయినట్లే అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ భయపెడతా ఉంటారు. కానీ దేవుడు మన హృదయాన్ని, మనల్ని బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, భుజము తట్టేవాడు, నేనున్నాను బిడ్డ భయపడకని చెప్పేవాడు నీ లోపల ఉంటాడు. నీ పైగా, నీ చుట్టూ, నీ ముందు నీ వెనక, నీ ఎడమ ప్రక్క, నీ కుడి ప్రక్క మొత్తం ఆయన ఆవరించి ఉంటున్నాడు. భయపడమాకు. కానీ చుట్టూ ఉన్న మనుషులు ఏం చెప్తారంటే, ఈ సమస్య వచ్చిందంటే ఈ సమస్య నిన్ను బయటకు తీసుకొచ్చేవాడు ఎవడు ఉండడు, ఇక అయిపోయింది, నీ బ్రతికింతే, ఇక ఇంతే, నువ్వు నాశనం అయిపోతావు, ఈ రోగం నిన్ను మరణంలోకి తీసుకెళ్తుంది, ఈ రోగం ద్వారా నువ్వు చచ్చిపోతావు, నీకు నా అప్పు బాధలను బట్టి నువ్వు తీర్చలేవు, నువ్వు దీన్ని అధిగమించడం చాలా కష్టం అంటావు. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఎన్నడూను ఒక్కరోజు కూడా ఎన్నడూను కదిలింపబడడు. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ము. తప్పకుండా దేవుడు నిన్ను ఏ సమస్యలోనికి వెళ్ళకుండా, ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని నీకు ఇచ్చి గొప్ప ధైర్యంతో నింపబోతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉందాం. దేవుడి ఈ వాగ్దానాన్ని మన జీవితం నెరవేర్చును కాక.